ఐ లవ్ యూ. ఐ యామ్ ఆల్వేస్ యువర్స్ అని చెప్పానుగా డియర్. క్యాజువల్గా అన్నాడు ఆమె చేతి మీద చేయి వేస్తూ. అబద్ధం. గట్టిగా ఆవేశంగా కోపం గరుస్తూ చెయ్యి విదిలించుకుంది కృష్ణవేణి. తనకి పరిచయమైన ఇన్నేళ్లల్లో ఎప్పుడూ వినిపించని హెచ్చుస్వరం, కాఠిన్యం, కర్కసత్వం ఒక తుఫాను బీభత్సంలా ధ్వనించగానే నిర్ఘాంతపోయి భార్యవంక చూశాడు. అదే నిజమైతే అదే నిజమైతే మరి దాన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? ఆవేశంగా రొప్పుతూ ప్రశ్నించింది కృష్ణవేణి. వీపు మీద హంటర్ దెబ్బ తగిలినట్లు అదిరిపడ్డాడు కీర్తన్. ఆమె మొహంలో, ఆమె ముఖ కవళికల్లో, హావభావాల్లో ద్యోతికమవుతోన్న వివర్ణత అతన్ని అయోమయ స్థితిలోకి తోసేస్తుంటే, దాన్నా దాన్నంటే నేనెవర్ని పెళ్లి చేసుకున్నాను? నాకు ఊహ తెలిసి నేను పెళ్లి చేసుకుంది నిన్నే. తాచుపాము బుస కొడుతున్న ధ్వని ఒక్కసారిగా వెలువడింది ఆమెలో. నన్నా, నన్ను పెళ్లి చేసుకున్నావా కీర్తన్? వ్యంగ్యంగా అడిగిందామె. వేణి, వేణి, నీకేమైంది ఈరోజు? భుజాలు పట్టి కుదిపేస్తూ ఆవేశంగా అన్నాడు కీర్తన్. షటప్. నేను కృష్ణవేణిని కాను. అవునులే, నా పేరు కూడా మరిచిపోయిన నువ్వు ఐ లవ్ యూ అంటుంటే ఛీ, అబద్ధం, మోసం, అన్యాయం అంటుందామె. వెన్నులోంచి చలి పుట్టుకొచ్చింది కీర్తన్కి. చుట్టూ అయోమయంగా చూశాడు. మళ్ళీ భార్య మొహంలోకి చూశాడు. ఆమె పక్కున నవ్వింది. పగలబడి నవ్వుతోంది. తెరలు తెరలుగా నవ్వుతోంది కృష్ణవేణి. 2 నిమిషాలు ఆమెనే తదేకంగా గమనించిన కీర్తన్కి ఒళ్ళు జలదరించింది. అతను చూస్తుండగానే ఆమె నవ్వు క్రమంగా తగ్గుముఖం పట్టి ఆమె మంచం మీదకి వాలిపోయి తల ఒక పక్కకు వాల్చేసి ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది. ఆప్యాయంగా ఆమె తల నిమిరాడు కీర్తన్. బ్లాంకెట్ ఆమె మీదకు లాగి సీలింగ్ ఫ్యాన్ స్పీడు పెంచి ఆ గదిలోంచి బయటికి కదిలాడు కీర్తన్. అనేక రకాల ఆలోచనలతో, అనుమానాలతో, భయాలతో, సందేహాలతో అతని మెదడు గిర్రున తిరుగుతోంది. కారిడార్లోని ఫేము ఉయ్యాల్లోకి జారిగలబడి సిగరెట్ వెలిగించుకుని గుండె నిండా పొగ పీల్చుకుని ముందుకి వెనక్కి సున్నితంగా ఊగుతూ పొగ మెల్లగా వదులుతూ ఆలోచనలకి అర్థాల్ని వెతుకుతున్నాడు. అసలు ఏంటిదంతా? ఏం జరుగుతోంది? ఐ నీడ్ యూ, ఐ వాంట్ యూ అనే మాటలు కృష్ణవేణి స్వభావానికి విరుద్ధంగా వెలువడినవి. తను దూకుడుగా సరసమాడబోతే సిగ్గుతో ముడుచుకుపోయే తన భార్యనా ఇంత ప్రవోకింగ్గా తమకంగా ప్రవర్తించింది అని అనిపించింది కూడా. నేను కృష్ణవేణిని కాను, దాన్నెందుకు చేసుకున్నావు అని ఆమె ఎందుకంది? మతి భ్రమించిందా? స్పృహ తప్పి మాట్లాడిన మాటలా? అసలు కాకులు ఆమె మీద ఎందుకు దాడి చేశాయి? ఇంట్లోకి ఎందుకు ప్రవేశించాయి? రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన ఆ దొంగెవడు? వంటింట్లో ఎందుకు నేల మీద భోంచేశాడు? భోంచేశాక ఆ ముగ్గేంటి? దారిలో తనకి నిన్న ఎదురుపడిన విచిత్ర సంఘటనలకి వీటికి ఏదైనా సంబంధం ఉందా? దారిలో తను అడ్డు తొలగించిన బండ్రాయి, ఆ రాయి కింద గోతిలో దొరికిన విచిత్ర వస్తువులు, తెగించి ముందుకెళితే ఆగిపోయిన స్కూటర్, స్పృహ తప్పి పడిపోవడం, వృద్ధురాలు, ఆమె భయానకమైన నవ్వు, డోరా, ఏంటివన్నీ? ఒకదానికొకటి పొంతన లేకుండా తనని మాత్రమే ఎందుకు వెంటబడి బెదిరిస్తున్నాయి? భయభ్రాంతుల్లో తనని కృష్ణవేణిని ముంచెత్తే ఈ సన్నివేశాల వెనుక అసలు రహస్యమేమిటి? ఒక్కసారిగా అతనికి ఎర్రపెట్టే జ్ఞాపకం వచ్చింది. కీర్తన్ గుండె జల్లుమంది. ఏమండి? కృష్ణవేణి పిలుపు వినిపించింది. వెనుతిరిగి చూశాడు. గుమ్మంలో నిల్చునుందామె, తేట తెల్లంగా నిర్మలంగా చిరునవ్వు చిందిస్తూ. ఏంటి పొద్దున్నే ఉయ్యాలలుగుతున్నారు? అబ్బా, చాలా టైం అయింది కదూ. అయ్యో, మీకు కాఫీ అయినా కలపలేదు, నన్ను లేపొచ్చు కదండి అందామె. అంటే ఇంతకుముందు తను నిద్రలేచినట్టు, వంటగదిలోకి వెళ్ళినట్టు ఏదీ జ్ఞాపకం లేదా? ఆ విషయం ప్రస్తావించడం అనవసరం అనుకుని, కాఫీ అరగంట లేటైతే కొంపలేమైనా మునిగిపోతాయా అన్నాడు. అదే క్షణంలో మున్ని పిలుపు, అమ్మగారు అని. వెనుతిరిగి చూశారిద్దరూ. ఆమె ట్రేలో 2 కప్పులతో సెగలు కక్కుతోన్న కాఫీ పట్టుకునొచ్చింది. మున్ని మొహంలోకి చూస్తూ "ష్, ఆమెకేం చెప్పద్దు" అన్నట్లు రహస్యంగా సంజ్ఞ చేశాడు కీర్తన్. ఆమె అర్థం చేసుకుని మౌనంగా కాఫీలందించి వెనుతిరిగింది. ఇద్దరూ కాఫీ సిప్ చేస్తున్నారు. ఏమండి, ఈరోజు మీకు బయట పనేం లేదుగా అంది కృష్ణవేణి. ఉంది, కానీ వెళ్ళడం లేదు. ఆమె మొహం వికసించింది. అయితే ఓ పని చేద్దామా అడిగిందామె. ఏంటి? కంచుముఖాన్యస్వామి గుడికి వెళ్ళొద్దామండి. ఈరోజు మంగళవారం కదా, ఆయనకి అత్యంత ప్రియమైన రోజు అంటోంది. అతను జవాబు చెప్పేలోగా ఎవరో అభిమంత్రించినట్లు హోరున గాలి జోరుగా. కిటికీ రెక్కలు టప్టపా కొట్టుకున్నాయి. భళ్ళున గాజద్దం పగిలిన చప్పుడు. కీర్తన్ పరిగెత్తాడు కిటికీ దగ్గరికి. కిటికీ తలుపుకున్న కొక్కెం ఊడిపోవడంతో గాలికి తలుపులు కొట్టుకుని గాజు అద్దం పగిలి
ఆ ముక్కలు చెల్లాచెదురయ్యాయి. అతనితో పాటు వచ్చి ఆ దృశ్యం చూస్తోన్న కృష్ణవేణి కళ్ళు ఆందోళనతో పెద్దవయ్యాయి. భార్య ఫీలింగ్స్ గ్రహించిన కీర్తన్ ఆమెకు ధైర్యమివ్వడం తన కర్తవ్యంగా ఆమె భుజం మీద చేయి వేసి తేలిగ్గా నవ్వుతూ, భయపడుతున్న కొద్దీ ప్రతి చిన్న విషయం భయం గొలుపుతూనే ఉంటుంది. నువ్వే చెప్పు వేణి. కాకులు వెంటబడితే, పిల్లి ఎదురైతే, ఓ కుక్క తరుముకొస్తే, గాలికి హఠాత్తుగా కిటికీ రెక్కలు టపటపా కొట్టుకుంటే, అది ఎక్స్‌పెక్ట్ చేయని స్థితిలో ఉన్న ఏ మనిషి అయినా భయపడ్డం సహజం. కానీ అయిపోయిన తర్వాత కూడా దాని గురించే ఆలోచిస్తూ ఉండడం మాత్రం మంచిది కాదు. మనసు అప్సెట్ అవుతుంది. భయం పదింతలవుతుంది. కమాన్, టేక్ ఇట్ ఈజీ డియర్ అంటూ ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఆమె కళ్ళ మీద, నుదుటి మీద ముద్దుల వర్షం కురిపించసాగాడు కీర్తన్. ఆమె గువ్వపెట్టలా ఒదిగిపోయింది. ఆమెకు ధైర్యాన్నైతే నూరిపోశాడు గాని కీర్తన్ కళ్ళల్లో ఆందోళన మాత్రం పదింతలవుతోంది. ఆ విషయం అతను కూడా గమనించకపోలేదు. తర్కానికి, అంచనాకి అందని సన్నివేశాల మధ్య చిక్కుకున్న ఏ మనిషి అయినా భయాందోళనలో ఏదో ఒక దానికి గురికాక మానడు. మున్నీని ఇంటికి వెళ్ళిపోమని పంపించేశారు. ఆ రోజు ఇంట్లో వంట వ్యవహారాలన్నీ రద్దు. బయటికి ఎక్కడికైనా వెళ్ళి సరదాగా రోజంతా గడిపి పొద్దుపోయాక ఇంటికి చేరుకోవాలని పథకం వేసుకున్నారు కృష్ణవేణి కీర్తనలు. అతని కోరిక ప్రకారంగా మెరూన్ కలర్ శారీ ధరించిందామె. జీన్ ప్యాంటు, టీషర్టు వేసుకున్నాడు కీర్తన్. ముందుగా వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ మునిమాణిక్యం ఇంటికి వెళ్లారు. ఆదిలోనే హంసపాదు అన్నట్టు అతనింటికి తాళం. అక్కడ్నుంచి ఓ ఉడిపి హోటల్కెళ్ళి టిఫిన్ చేసి అక్కడ్నుంచి మార్నింగ్ షో 'ముకద్దర్ కా సికిందర్' అనే ఓ పాత అమితాబ్ బచ్చన్ సినిమాకెళ్ళి అక్కడ్నుంచి అభిరుచిలో భోజనాలు, ఐస్ క్రీంలు ముగించుకుని మ్యాట్నీ ఇంగ్లీషు సినిమా చూసి అక్కడ్నుంచొస్తూ సుల్తాన్ బజార్ ప్రాంతంలో షాపింగ్కి వెళ్లారు. ఆడవాళ్ళకి కళ్ళు చెదిరిపోయే సమస్త వస్తు సామాగ్రి దొరికే అందమైన మాయా ప్రపంచం సుల్తాన్ బజార్. బయట ఊళ్ళ నుంచి హైదరాబాద్ వచ్చేవారు సుల్తాన్ బజార్ని ఒక్కసారైనా దర్శించక మానరు. హలో కీర్తన్, థ్యాంక్ గాడ్ సమయానికి కనిపించావు అంటూ ఒకడు పలకరించాడు. హాయ్ రూపేష్, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి అంటూ అతన్ని ఆత్మీయంగా కౌగిలించుకున్నాడు కీర్తన్. కృష్ణవేణి చూపు వాళ్ల మీద నుంచి షాపులో వరుసగా వేలాడుతున్న పంజాబీ డ్రెస్సుల మీద పడింది. అదిగో ఆ బ్లాక్ బోర్డర్ డ్రెస్ చూపించు అందామె. అతను తీసి చూపించాడు. అప్పటికి చీకట్లు ముసురుకుంటున్నాయి ప్రపంచాన్ని. ట్యూబ్ లైట్ల కాంతి పట్టపగలుగా మార్చేందుకు అవస్థపడుతూనే ఉంది. ఆ పక్కనే ఉన్న గ్రీన్ కలర్ డ్రెస్ తీ అంటోందామె. అది తీసి చూపించాడు షాప్ వాడు. ఎంతనడిగింది? 360 అన్నాడు. 200కి ఇవ్వమంది. మరో 20 తగ్గించి 340 ఇవ్వమన్నాడు. బేరం కొనసాగుతోంది. సడన్గా తల తిప్పి చూసింది. కీర్తనెక్కడా? జనం రద్దీ హోరు. ఆతృతగా తల అటు ఇటూ తిప్పి చూసింది. ఆయనెక్కడా లేరు. ఏమమ్మా, డ్రెస్సు కావాలా వద్దా? అసహనంగా అడిగాడు షాపు వాడు. ఆమె జవాబు చెప్పలేదు. కీర్తన్ కోసం వెనుతిరిగింది. 4 అడుగులు ముందుకేసింది. అంత రష్లో కీర్తన్ ఎక్కడా కనిపించలేదు. ఏమయ్యాడు? తనతో చెప్పకుండా ఎక్కడికెళ్ళాడు? ఆలోచిస్తూనే ఆతృతగా, ఆందోళనగా ముందుకి నడుస్తూ అటు ఇటు చూస్తోంది. మరుక్షణం ఉలిక్కి పడింది. తను ఎక్కడికో వెళ్ళిపోవడం న్యాయం కాదు. అదే షాపు దగ్గరికెళ్ళి నిల్చుంటే అతనొస్తాడు. రూపేష్ అనే ఫ్రెండ్తో వెళ్ళుంటాడనే భావనతో మళ్లీ వెనుతిరిగి అదే బట్టల కొట్టు దగ్గరకొచ్చింది. ఇటూ అటూ చూస్తూ నిల్చుంది కృష్ణవేణి. ఏమమ్మా, ఇప్పుడే మీ ఆయన అడిగిపోయిండు, ఏడికిపోయినావమ్మా అన్నాడు. ఆయనొచ్చారా? ఎటెళ్లారు? అదిగో అట్లా పోయిండు అన్నాడతను. తనే పొరపాటు చేసింది. కీర్తన్ కనిపించలేదన్న కంగారులో అతని కోసం వెతుకుతూ ముందుకెళ్లడం తప్పే. ఇప్పుడతను ఎటు వెళ్ళాడు? స్కూటర్ పార్క్ చేసిన చోటుగా ముందుకు కదిలింది కృష్ణవేణి. జనం రష్ చాలా రద్దీగా ఉంది. కొంచెం దూరం వెళ్ళగానే తనని సరాసరి ఢీ కొట్టబోతున్నట్లు ఒక పొడుగాటి వ్యక్తి ఎదురొచ్చాడు. ఆగి చటుక్కున్న 2 అడుగులు వెనక్కి వేసింది. మీరేనా కృష్ణవేణి? అడిగాడతను. అతని మొహం ఓ పుర్రెలా ఉంది. కళ్ళు మరీ గుంటలు పోయి భయం గొలిపేలా ఉన్నాడతను. దానికి తోడు భుజం మీద పడుతోన్న పొడుగాటి వెంట్రుకలు. మొగుడు కోసం వెతుకుతున్నావా? ఏకవచనంతో అడిగాడు. ఆ ప్రశ్నలో ఏదో వ్యంగ్యం. అవునన్నట్లు తలోపింది. ఈ ఉత్తరం నీకిమ్మన్నాడు అంటూ ఓ మడిచిపెట్టిన కాగితం ఆమె చేతిలో పెట్టి ఎవరో తరుముకొస్తున్నంత వేగంగా చరచరా ముందుకు నడిచాడు. జనంలోకి అదృశ్యమైపోయాడు. కీర్తన ఈ ఉత్తరం ఎందుకు పంపాడో అర్థం కాక కాగితం తెరిచింది. శ్రేష్ఠ, లలిత, ప్రేరిత, వాచక, మస్తక, అహిం, భ్రమజీవ, విభ్రమజీవ, నిర్హటకుక్షి అని రాసుంది.
ఆ అక్షరాల వెంట చూపు యాదృచ్ఛికంగా పరిగెత్తింది. చదవకూడదు అనుకుంటూనే చదివేసింది. ఏదో చేయరాని తప్పేదో చేసినట్లు ఆమె గుండె జల్లుమంది. చేతిలోని కాగితం వంక భయంగా చూసింది. చేతులు వణుకుతున్నాయి. వదిలేసింది. గాలికి ఆ కాగితం ఎగిరిపోతూ ఉంటే వెనుతిరిగైనా చూడలేదామె. ఎక్కడ కీర్తన్? ఏమండి అని గొంతు చించుకుని అరవాలనిపిస్తోంది. కాని ఈ జనాభా, ఈ రద్దీలో తనని చూసి నవ్వుకుంటారు. ఎందుకు ఎందుకు కీర్తన్, నన్నెందుకు వదిలి వెళ్ళిపోయావు అనుకుంటుంటే ఆమె కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగాయి. వడివడిగా ముందుకు నడిచింది. పార్కింగ్ దగ్గరకొచ్చి చూసింది. ఆయన స్కూటర్. ఏది? ఎక్కడా? ఎంత వెతికినా అన్ని వాహనాల మధ్య స్కూటర్ని గుర్తుపట్టలేకపోయిందో. స్కూటర్ లేదో తెలీదు కాని ఆమె అన్వేషణ వృధా అయింది. అయోమయంగా చుట్టూ చూసింది. ఎక్కడా? ఆయనెక్కడా లేరు. రిస్టువాచి వంక చూసుకుంది. 7 గంటల 20 నిమిషాలు కావస్తోంది. తన కోసం వెతుకుతున్నాడా ఆయన? ఎక్కడున్నారు? స్కూటర్ కనిపించదేం? భయంతో ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. అదే క్షణంలో ఆమెకో చిన్న అనుమానం కలిగింది. అసలు స్కూటర్ పార్క్ చేసింది ఇక్కడైనా? మరెక్కడైనా పార్క్ చేశారా? తనుగాని కన్ఫ్యూజ్ అయిందా? మరింత భయం కలిగిందామెకు ఆలోచన రాగానే. దాదాపు అరగంట అయింది కీర్తన్ తనని వదిలిపెట్టి. రూపేష్ ఎవడో అతన్ని చూడగానే బాల్యపు జ్ఞాపకాలేవో మదిలో కదిలినంతగా ప్రతిస్పందిస్తూ ఆయన హాయ్ అంటూ తనని వదిలిపెట్టి వెళ్ళాడు. తన గురించి ధ్యాస ఎందుకు లేదు? తను ఆయన కోసం వెతుకుతున్నట్లే తన కోసం ఆయన వెతుకుతున్నాడేమో. ఓసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి వెతకాలనిపించింది కృష్ణవేణికి. వెనుతిరిగి ఓ కడుగు వేసి టక్కున ఆగిపోయింది. ఆ పుర్రెమొహం మానవుడు జ్ఞాపకం రాగానే ఆమె గుండె గుబిళ్ళు అంది. ఎంత ఆలస్యమైనా ఆయన తన కోసం వెతికి ఇంటికైతే చేరుకుంటారు కదా. వెంటనే ఓ నిర్ణయానికొచ్చి అటుగా వెళుతోన్న ఆటోని కేకేసింది. కీచుమని శబ్దం చేస్తూ సడన్ బ్రేక్తో ఆగింది ఆటో. ఆమె ఎక్కడికెళ్లాలో చెప్పగానే హాఫ్ రిటర్న్ ఇయ్యాలమ్మా అన్నాడు. రాత్రి 10 గంటల తర్వాత మీటర్ మీద మరో సగం ఛార్జీ ఎక్స్ట్రా ఇవ్వడం రూలు. కానీ ఇంకా 7:30 కదా అయింది అందామె. ఆడికెళ్ళి వాపస్ గిరాకీ ఉండదమ్మా. ఆటో ఖాళీ రావాలే అన్నాడు. మరో గత్యంతరం లేక సరేనంటూ ఆటో ఎక్కింది కృష్ణవేణి. గుయ్యమంటూ హై యాక్షన్ లేషన్తో మొరటుగా ముందుకు జంప్ చేసి కదిలింది ఆటో. ముందుకి తూలి పడబోయి సర్దుకుని కూర్చుందామె. ఆటో సౌదామిని వైపుగా సాగిపోతోంది. ఎన్నో మలుపులు తిరిగి తిరిగి సుమారు 40 నిమిషాలు పట్టింది ఇంటిని సమీపించడానికి. ఇల్లు మరో 1/2 కిలోమీటర్ దూరం ఉందనగానే ఆటో డ్రైవర్ గోల ప్రారంభించాడు. మొత్తం అడవిలాగుంది కదమ్మా, ఇల్లు ఎక్కడుండేది అన్నాడు విసుగ్గా. వచ్చేసింది 2 నిమిషాలు. పిచ్చి మొక్కలు, రెల్లుగడ్డి, రాళ్ళు రప్పలు, ఓ పెద్ద కొండరాయి, దానికి ఆనుకునున్న ఓ 3 వరిన చింత చెట్టు. అది దాటి ముందుకెళ్లగానే సౌదామిని. ఇలాంటి ఏరియాలో ఎట్టా ఉంటున్నారమ్మా, చుట్టుపక్కల ఎవరూ లేరు కదమ్మా అన్నాడు డ్రైవర్ విస్మయంగా. అతని గొంతులో రవ్వంత భయం. గాలి జోరుగా వీస్తోంది. ఎండుటాకులు గాలికి చెల్లాచెదురై గలగలమంటోన్న చప్పుడు వినిపిస్తోంది లీలగా. ఇంటి బయట స్కూటర్ ఉందేమో, బై ఛాన్స్ కీర్తన్ ఇంటికొచ్చేశాడేమో అని ఆశగా చూసింది. కానీ స్కూటర్ లేదు. మినీ హ్యాండ్ పర్సు తీసింది కృష్ణవేణి. 50 రూపాయలు ఇయ్యమ్మా, ఏవో లెక్కలు కట్టి చెప్పాడు డ్రైవర్. 2 20 నోట్లు, 2 5 నోట్లు అతని చేతికిచ్చింది. ఆటో అతను వెళ్ళిపోవడానికి ఉపక్రమిస్తూ ఉంటే ఒంటరితనం భయం మరోసారి గుండెను పిండేయడం ఆరంభించింది. గగనమంతా నిండి పొగలాగా కమ్మి బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను. గాలిలో కనరాని గడుసు దెయ్యాలు బూదివమ్ముల మధ్య ఈదుతున్నాను. అప్రయత్నంగా శ్రీశ్రీ జ్ఞాపకొంచాడామెకు. ధైర్యం కూడగట్టుకోవడానికి కాబోలు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అనే పాట కూనిరాగం తీస్తూ ఇంటి తాళం తెరిచింది కృష్ణవేణి. స్విచ్ నొక్కింది. థ్యాంక్ గాడ్ కరెంటుంది. తలుపు వేసి గడియ పెట్టింది. ఒక్కసారిగా ఎందుకో గుండె జల్లుమంది. ఇంటి లోపలికి అన్ని వైపుల నుంచి గాలి మహోద్ధృతమైన వేగంతో జొరబడే ప్రయత్నం చేస్తున్న చప్పుడు. ఆ నిశ్శబ్దంలో క్షుద్ర మంత్రోచ్చారణ తాలూకా ప్రతిధ్వనిలా వినిపిస్తోంది. భయానికి ఆది పునాది ఒంటరితనం. దానికి తోడు గతంలో జరిగిన సంఘటనలు, వాటి తాలూకా జ్ఞాపకాలు. కృష్ణవేణికి మనసంతా బరువుగా ఉంది. దిగులుగా ఉంది. గుబులుగా ఉంది. వద్దు వద్దనుకుంటున్నా ఎర్రపెట్టే జ్ఞాపకం వస్తోంది. వంటగదిలో నేల మీద భోంచేసిన మనిషి గురించి గుర్తుకొస్తోంది. ముగ్గు కళ్ల ముందు కదులుతోంది. చీపురుతో తుడిచేయడం గుర్తుకొచ్చింది. 8 నల్లకాకులు ఒక్కసారిగా తన మీదకు దాడి చేయడం, తను భయంతో కేకలు వేయడం అన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. ఒళ్ళంతా చెమటలు పడుతుంది.
గుండె వేగంగా కొట్టుకుంటోంది. గొంతు తడారిపోయినట్లుంది. దాహంగా ఉంది. నాలుక పిడచగట్టుకుపోతున్న భావన. ఎక్కడో పిడుగుపడిన చప్పుడు. బయట మెరుపు మెరిసినట్లు అద్దాల కిటికీలోంచి జిగేల్ జిగేలమని మెరిసిన కాంతి. మేడ మీదేదో తలుపు గాలికి అటు ఇటు కదులుతూ కిర్రుమంటోంది. గబగబా మేడ మీదకు చేరుకుని పరుపెక్కేసి నిండుగా ముసుగు తన్ని పడుకుంటే సరిపోతుంది. కడుపులో గుర్రుమంటోంది. ఓ పక్క ఆకలి. ఆకలైతే మాత్రం భోంచెయ్యాలా? అసలు కీర్తన వేసిన ప్రోగ్రాంని అనుసరించి ఏ హోటల్లోనో నార్త్ ఇండియన్ స్టైల్లో బటర్ నాను, క్యాప్సికమ్, ఫ్రైడ్ రైస్ వగేరాలు లాగించి, ఛ! కీర్తన్ ఎందుకు మిస్ అయ్యాడు? ఎక్కడికెళ్ళాడు? ఇంకా తన కోసం వెతుకుతున్నాడా? ఇప్పుడప్పుడే వస్తాడా రాడా? 4 అడుగులు వెయ్యగానే తలుపు చప్పుడయింది. వెనుతిరిగి చూసింది కృష్ణవేణి. టక్ టక్. ఎవరు? అరిచింది. జవాబు లేదు. ఏమండీ? అరిచింది ఆతృతగా, భర్త అయ్యుంటాడనే ఆశతో. నో రెస్పాన్స్. మళ్ళీ టక్ టక్. కాలింగ్ బజార్ నొక్కకుండా మునివేళ్లతో తలుపు మీద చప్పుడు చేస్తున్నదెవరు? పని మనిషి మున్ని కాదు కదా? మున్నీ! అరిచింది. జవాబు లేదు. ఆమె అయ్యుంటే 2 సార్లు తలుపు కొట్టినా తెరుచుకోకపోతే కిటికీ దగ్గరకొచ్చి తొంగి చూస్తుంది. కీర్తనైనా అంతే. మరి ఎవరయ్యుంటారు? గాలి చేస్తోన్న సవ్వడి కాదు కదా? టక్ 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 నాన్ స్టాప్గా చప్పుడవుతోంది. ఒక్క క్షణం తన ప్రవర్తన తనకే వింతగా విడ్డూరంగా అనిపించింది ఆమెకు. చాలా అధికంగా భయపడిపోతుంది తను. తెరిస్తే ఏమవుతుంది? ఒక్కడుగు తలుపు వైపు. అమ్మో వద్దు, ఆగిందామె. తెరు, మరి అంత పిరికితనం పనికిరాదు. కీర్తన్ చెబుతున్నట్లు అనిపించింది. మళ్ళా ఒక్క 2 అడుగులు తలుపు వైపు. వద్దు వద్దు, తలుపు తెరు, వద్దు తెరు. గడియ మీద చేయి వేసింది. తక్కున జారింది గడియ. ఏనుగు తోసినంత బలంగా తలుపులు 2 ఒక్కసారిగా దడేలమని బార్లా తెరుచుకోవడం, హోరున గాలి అనూహ్యమైన వేగంతో ఉధృతంగా మహోద్వేగంగా ఉక్కిరిబిక్కిరయ్యేలా జ్జ్. ఎవరూ లేరు. ఛ! అంతా తన భ్రమ. తలుపు మూసేయడానికి సిద్ధపడింది కృష్ణవేణి. అబ్బే, గాలి ఊరుకుంటుందా? అతి బలవంతం మీద తలుపుల్ని దగ్గరికి లాగిందో లేదో వెనువెంటనే అవతల నుంచి ఏనుగు నెట్టినంత బలంగా దడేలమని తెరుచుకున్నాయి తలుపులు. ఆ వేగానికి వెనక్కి తూలి పడబోయి నిలదొక్కుంది కృష్ణవేణి. 7 మల్లెల ఎత్తు అందాల బొమ్మ అంటూ ఏడిపిస్తూ ఉంటాడు కీర్తన్ తనని. అది గుర్తుకొచ్చి ఆ స్థితిలోనూ నవ్వొచ్చింది. గాలి జోరున ఓర్చుకోలేని సౌకుమార్యం, కనీసం తలుపులైనా వేయలేనంత సున్నితత్వం. అయినా మరోసారి ప్రయత్నించింది. ఈసారి కృష్ణవేణి చేతులు తలుపు మీద పడకముందే హఠాత్తుగా ఎవరో 2 చేతులతో బలంగా బలవంతంగా తనని లోపలికి నెట్టినట్లు అనిపించి అదిరిపడింది. బొళ్ళు జలదరించింది. విదిలించుకుని 2 అడుగులు ముందుకు వేసింది. కాని భుజాల మీద 2 బలమైన చేతులు పడినట్లు అనిపించి కెవ్వుమని అరిచింది అకస్మాత్తుగా. విదిలించుకుంది మళ్ళీ. ఛాతి మీద చేతులు పడిన భావన కలగడంతో బెంబేలెత్తినట్లు అరవసాగింది. ఉక్కు హస్తాలతో బలంగా తోసిపారేసినట్లు అల్లంత దూరంలో వెల్లకిల్లా పడిపోయింది కృష్ణవేణి. భయంతో ముడుచుకుపోయి వెర్రెత్తినట్లు అరుస్తూనే ఉంది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ముచ్చెమట్లు పోసి ఒళ్లంతా ముద్దైపోయింది. ఆయాసంతో రొప్పుతూ భయం భయంగా కళ్ళు తెరచి గుమ్మంలోకి చూసింది. ఒకే ఒక్క క్షణం. ఎవ్వరూ లేరు. కాని బయట జిగేల్ జిగేల్మని మెరుపులు, ఉరుముల అలజడి, పెళపెళ ఆర్భాటాలతో ప్రకృతి విన్యాసాల మధ్య ఎక్కడో పిడుగుపడిన సవడి. అంతే, కరెంటు పోయింది. ఓ! అప్రయత్నంగా, అసంకల్పితంగా, అనాలోచితంగా, దీనంగా అరుస్తోంది కృష్ణవేణి వెయ్యింతలవుతోన్న భయాందోళనలతో. ఒంటరితనం, భయం, నెత్తిమీద సమ్మెటపోట్ల కరెంటు పోవడం, హోరున గాలి, ఊపిరి పీల్చుకోనివ్వనంత గాలి, ఉక్కిరిబిక్కిరి చేసేంత ఉధృతమైన గాలి. భగవాన్! కీర్తన్ ఏమైపోయాడు? ఎక్కడికెళ్ళాడు? ఎప్పుడొస్తాడు? కాళ్ళు చేతులు వణుకుతున్నాయి కృష్ణవేణికి. వీధి తలుపులు తెరిచే ఉన్నాయి. పెనుభూతంలా భయం ఆవహిస్తుంటే, పెనుగాలి ప్రచండంగా వీస్తుంటే, పెనుచీకట్లు పైశాచికంగా ముసురుకునుంటే లేచి నిల్చోడానికి విశ్వప్రయత్నం చేస్తోన్న కృష్ణవేణికి సరిగ్గా అంగుళం దూరంలోనే ఏదో అలికిడి. ఎవరో కదలాడినట్లు, ఎవరో తన వైపు జాగ్రత్తగా అడుగులు వేస్తూ వస్తున్నట్లు. ఒక్కసారిగా భోరుమని ఏడవసాగింది కృష్ణవేణి. అల్లకల్లోలంగా, భయంగా, ఆందోళనగా, దిశలు దద్దరిల్లేలా, దిక్కులు పికటిల్లేలా ఏడుస్తోంది. అంతరాంతరాల్లోంచి దుఃఖం పొంగుకొస్తూ ఉంటే నిటారుగా నిల్చోలేక అవస్థపడుతోన్న కృష్ణవేణిని ఎవరో గట్టిగా కౌగిలించుకున్నారు. చాలా బిగువైన కౌగిలి. షాకు వల్లనో ఏమో ఆమె గొంతు మూగబోయింది.
చల్లగా ఐస్ ముక్కల తన పెదవుల మీద మరెవరివో పెదవులు ఆండం, మొరటుగా ఆమె పెదవుల్ని ముద్దు పెట్టుకోవడం, పరాయి వ్యక్తి ఆలింగనంలో చిక్కుకుపోయానన్న భావన స్పష్టంగా తెలియడం, ఆమె నిస్సహాయంగా స్పృహ కోల్పోవడం క్రమక్రమంగా జరిగిపోయాయి. ఇంతకీ అది పరాయి వ్యక్తి ఆలింగనమా? క్షుద్రశక్తి విష పరిష్వంగమా?